నమస్కారం ఘంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భాజపా అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపాటు నేడు హనుమకొండలో కేసీఆర్ పర్యటన జనగామ స్టేషన్ గన్పూర్లో బస్సు యాత్ర ఎన్నికల వేళ జోరందుకున్న ప్రధాన పార్టీల ప్రచారం తమదైన అస్త్రాలతో ప్రజల్లోకి వెళ్తున్న నేతలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ వాగ్దాన్ జైల్ కా జవాబ్ ఓట్సే నినాదంతో కార్యకర్తల ప్రచారం ఆసక్తి రేపుతున్న మధ్యప్రదేశ్లోని గునా నియోజకవర్గ పోరు కంచుకోటలో సత్తా చాటేందుకు సిద్దమైన జ్యోతిరాదిత్య సింధియా లోక్సభ ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి పలు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జిగా నియమించిన కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను అప్పగించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి సారించిన మంత్రులకు ప్రత్యేకంగా నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అప్పగించింది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు రోజు సభలు రోడ్ షోల్లో పాల్గొంటున్నారు మంత్రులు తమకు అప్పగించిన నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మిషన్ 15 లక్ష్యంపై కాంగ్రెస్ దృష్టి సారించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని లోక్సభ స్థానాల్లో విజయానికి పార్టీ వ్యూహ రచనను అమలు చేస్తున్నారు ప్రత్యేకించి ఆయన మహబూబ్ నగర్ చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ తదితర స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కొందరు మంత్రులకు పరీక్షగా మారింది మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ లోక్సభ బాధ్యత అప్పగించారు 7 అసెంబ్లీ స్థానాల్లో 1 మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు మంత్రి సీతక్క ఆదిలాబాద్ పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు ఏకైక ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో కలిసి సీతక్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మంత్రి కొండా సురేఖకు పార్టీ మెదక్ లోక్సభ సీటు బాధ్యతలు అప్పగించింది ఈ నియోజకవర్గ పరిధిలోనూ మెదక్ సెగ్మెంట్ లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి పొంగులేటి మధ్య చివరి వరకు పోటీ కొనగా పొంగులేటి సూచించిన ఆయన వియ్యంకుడు రఘురామరెడ్డికే టికెట్ దక్కింది ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్సభ పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఉంది గ్యారంటీల అమలు అసెంబ్లీ ఫలితాల జోష్ నిలుపుకునేలా ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రఘురామరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఉదయం ఖమ్మం కూరగాయల మార్కెట్లో ఓటు అభ్యర్థించారు స్థానిక వ్యాపారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు దుకాణాల వద్దకు వెళ్లి చేయి గుర్తుకు ఓటు వేయాలని రఘురామరెడ్డి అభ్యర్థించారు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఖమ్మంను అభివృద్దిలో అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తానన్నారు చందు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు సుల్తానాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి నిజామాబాద్ పట్టణంలో భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రచారాన్ని ప్రారంభించారు భాజపా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని గాంధీనగర్లో భాజపా అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం చేశారు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు కేంద్రం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు దేశంలో మోదీ మరోమారు ప్రధాని కావాలని
కరీంనగర్లోనూ ప్రజలు దీవించాలని ఓటర్లను బండి సంజయ్ కోరారు. ఇరువురు నేతలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పై తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఒకటే నేను అప్పీల్ చేస్తున్నాను, పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోదు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయదు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి, పోటీ పడి వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి, ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి, భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. కరప్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ గాంధీ కుటుంబం దోసినంత బ్రిటిష్ వాడు కూడా దోసలే ఈ దేశాన్ని. మీ 6 గ్యారెంటీల గురించి కూడా అడుగుతున్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతుంటే మిమ్మల్ని తిడుతున్నారు. ఇవన్నీ ఎటువైనా అని అడుగుతా ఉన్నారు. ఉల్టా ఇవన్నిటి కోసం టాపిక్ డైవర్ట్ చేయనీకే వేరే ఇష్యూస్ అని తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నిటికి జవాబులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తిడుతున్నారు మిమ్మల్ని, అడగోలుగా తిడుతున్నారు ప్రజలు. అన్ని తప్పుడు వాగ్దానాలు. ఈ 10 సంవత్సరాల నుంచి నయా పైసా కరప్షన్ లేకుండా నడుస్తా ఉన్నది ఈ దేశంలో. అంటే అది నరేంద్ర మోడీ గారి ఘనత. ఒక్క రూపాయి అవినీతి లేకుండా లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఈ దేశం గత 10 సంవత్సరాల్లో చూసింది. మైనార్టీల ఓటు బ్యాంకును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని చేవెళ్ల పార్లమెంటు భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్లోని బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఇండియా కూటమి ప్రధానమంత్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉందని విమర్శించారు. హఫీజ్పేటలోని మార్తాండ నగర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కొండాపూర్ మీదుగా కొత్తగూడ చౌరస్తా వరకు సాగింది. మరోవైపు విశ్వేశ్వరరెడ్డి తరఫున ఆయన సతీమణి సంగీతరెడ్డి రాజేంద్రనగర్లోని మణికొండ లాంకో హిల్స్ లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాజపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. భిన్న సంస్కృతులకే కాదు, భిన్నమైన రాజకీయ పరిస్థితులకు నిలయం. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలే కాదు, విభిన్న తీర్పులకు కేంద్రం. మినీ ఇండియాగా పిలువబడే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంలో జెండా ఎగురవేయటం 3 ప్రధాన పార్టీలకే కాదు, కీలక నేతలకు సవాల్గానే మారింది. సార్వత్రిక సమరానికి మరో పక్షం రోజులే మిగిలి ఉండటంతో అభ్యర్థులు, పార్టీ నేతలు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో హాట్ కేక్ మారిన నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులకు సంబంధించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సీఎం ప్రాతినిధ్యం వహించిన సీట్లో మళ్లీ హస్తం హవా కొనసాగేనా? లోక్సభ పరిధిలో దుమ్మురేపిన కారు అదే రేసులో దూసుకెళ్లేనా? మోదీ చరిష్మా, సీనియర్ నేత ఎత్తులతో కమలం వికసించేనా? మినీ భారత్గా పేరొందిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. గతంలో సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉన్న మల్కాజ్గిరి 2009లో జరిగిన పునర్విభజనలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానాలతో ప్రత్యేక లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ తొలిసారిగా కాంగ్రెస్ బోని కొట్టగా ఆ పార్టీకి చెందిన సర్వే సత్యనారాయణ తెదేపా అభ్యర్థి భీమ్సేన్ పై 93,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. తెదేపా నుంచి పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి తెరాస అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై 8,176 ఓట్లతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి అంచనాలు లేకుండా బరిలోకి దిగి తనదైన శైలిలో ప్రచారం చేసి నిశ్శబ్ద విప్లవంలా విజయం సాధించారు. తెరాస తరపున పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి 10,000 ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు.
అధికార కాంగ్రెస్ కు సిట్టింగ్ స్థానం, రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన 3 ఎన్నికలకు 2 సార్లు కాంగ్రెస్ గెలుపొందటం సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారినందున ఎలాగైనా ఇక్కడ గెలుపొందాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా బలమైన నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిని అధికార పార్టీ బరిలోకి దించింది. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతా హస్తంగాలి వీచిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లోనే భారాసకు చెందిన కీలక నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్న నేతలు ఒక్కొక్కరిగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. మరోవైపు సునీతారెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన హస్తం పార్టీ ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీయటం, శ్రేణుల్లో ఉత్తేజం నింపటం, ఇతర పార్టీల కార్యకర్తలను, నేతలను చేర్చుకుంటూ గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది. గతంలో తాను ఎంపీగా గెలవటానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గెలుపు కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తున్నారు. అధికారంలో ఉన్నందున ఈ ప్రాంత అభివృద్ధి తమతోనే సాధ్యమని, అండగా నిలబడాలని ప్రజలను సీఎం కోరుతున్నారు. మతాల మధ్యలో చిచ్చుపెట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చుపెట్టి, భాషల మధ్యలో చిచ్చుపెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టునని చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటామని నేను అడుగుతున్నా. మీ నాయకుడు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకున్నయ్యాలి. మీ అన్న, మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలో నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, అధికారం ఈ రోజు నా చేతుల్లో ఉంది. నాకు అండగా నిలబడండి, సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి, ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన భారాసకు సైతం ఈ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్రమంతా పరాభవం ఎదురైన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లకు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గాల్లో భారాస గెలుపొందింది. ఇదే ఊపు ఎంపీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వం ముందుగా మంత్రి మల్లారెడ్డి కుమారుణ్ణి బరిలోకి దించాలనుకున్న మారిన పరిణామాలతో ఉప్పల్కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దించింది. ఇటీవల మేయర్, కార్పొరేటర్లు, నేతలు వరుసగా పార్టీని వీడటం భారాసకు ప్రతికూలంగా మారిన శ్రేణులు తమ వెంటనే ఉన్నారని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించిన భారాస నాయకత్వం తమ హయాంలో నగరంలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు గెలిపించిండ్రు. బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించిండ్రు. కంటోన్మెంట్ లో లాస్యా నందిత గారిని కూడా గెలిపించిండ్రు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 గెలిపించిండ్రు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రాగిడి లక్ష్మారెడ్డి కాదు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ అనుకుని పనిచేయాలి. 2023లో ఈటెల రాజేందర్ ను అటు హుజురాబాద్ లో, ఇటు గజ్వేల్ లో ఓడగొట్టింది ఎవరు? మరి బీజేపీని ఓడగొట్టే దమ్ములేని కాంగ్రెస్ కోట్లేసి ఖరాబ్ చేసుకుందామా ఆలోచించండి. కేంద్రంలో అధికారం, మోదీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి సత్తా చాటుతామని చెబుతున్న కమలం పార్టీకి మల్కాజ్గిరి స్థానం సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటెల రాజేందర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈటెల ఉద్యమ నేపథ్యం, భారాస నేతలతో పరిచయాలు, పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఓట్లు, రామమందిర నిర్మాణం, మోదీ హవా, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ ఎక్కువగా ఉండటం తమకు కలిసి వస్తుందని భాజపా నాయకత్వం భావిస్తోంది. ప్రధాని మోదీ భారీ రోడ్ షోతో మల్కాజ్గిరి ప్రాంతంలోనే ప్రచార భేరీ మోగించి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. గతంలో కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే ఎంపీగా గెలుపొందిన నేపథ్యంలో అదే తరహాలో తనకు ప్రజలు మద్దతునిస్తారని ఈటెల భావిస్తున్నారు. కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మళ్ళొకసారి నాకు అధికారం ఇవ్వండి, మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. తులం బంగారం గురించి మాట్లాడతలేడు, 2500 గురించి మాట్లాడతలేడు, ఆటో డ్రైవర్కి ఇచ్చే 12,000 గురించి మాట్లాడతలేడు, ఇవాళ రెక్కల కష్టం మీద బతికే కూలీలకు ఇచ్చే 12,000 గురించి మాట్లాడతలేడు. కానీ ఒక్కడే మాట్లాడి నిన్న ఏమంటాడు, ఆగస్టు మాసంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటాడు. ఇవన్నీ కనుక అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారు నేను శాశ్వతంగా రాజకీయాలతో తప్పుకుంటా అని చెప్పి నేను ఛాలెంజ్ చేసిన. ఇవాళ మోసపోవద్దు మనం. మళ్ళీ ఒకప్పుడు భారత్ అంటే గౌరవం ఉండకపోయేది, ఇవాళ భారతదేశం అంటే గల్లెగరేసుకొని బతికేటువంటి పరిస్థితి అమెరికాలో వచ్చింది, లండన్ లో వచ్చింది, దుబాయ్ లో వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితి మళ్లీ కొనసాగాలంటే మళ్లీ మోడీ గారు రావాలి. కాబట్టి కమలం పువ్వు కొడుతూ భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇలా ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ తమదైన వ్యూహాలతో సాగుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి ప్రజల తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ భవన్లో బారాస నేత ఎల్ రమణ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేటీఆర్ మీ అందరం ఎంట ఉంటామని చెప్పని, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పని కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి విజ్ఞాపన చేసి లేఖ రూపకంగా కూడా ఈ సమస్యలను వారి ముందు పెట్టడం జరిగింది. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా మీరు కొనసాగించండి నేను చెప్పంటే, కనీసం గతంలో పనిచినటువంటి ఒక మాజీ మంత్రిగా శాసనసభ్యునిగా దాని విజ్ఞాపనైనా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నట్టయితే ఈ సమస్యలు పరిష్కారం మార్గం చూపించినట్టయితే ఈ ఆత్మహత్యలు జరిగేది కావు, ఆకలి జరిగేది కావు. ఈ ఆకలి చావులకు ఆత్మహత్యలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. వెంటనే ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేసి ఇంకా వస్త్ర పరిశ్రమలో మిగిలిపోయినటువంటి వాళ్ళు ప్రాణాలతో ఉండాలన్నా, ఆత్మస్థైర్యంతో ఆత్మస్థైర్యంతో జీవించాలన్నా, ఈ వస్త్ర పరిశ్రమ కొనసాగించాలన్నా వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులు వెళ్లి అక్కడ ఉండేటువంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చేనేత సంబంధించినటువంటి సొసైటీలలో వస్త్రాలను కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. 5-6 నెలల క్రితం ప్రొక్యూర్మెంట్ అయినటువంటి వాటికి నేటి వరకు కూడా పేమెంట్లు చేయలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి అన్నారు. పోలింగ్ రోజు సెలవు రోజులా కాకుండా ఓ పండగ రోజులా ఓటు వేసి పౌరులు తమ హక్కును వినియోగించుకోవాలన్నారు. గాంధీగుడి ఆధ్వర్యంలో మద్యం మత్తు వద్దు, పచ్చనోటు వద్దు అనే నినాదంతో కేబీఆర్ పార్క్ ఆవరణలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రికార్డుల ప్రదర్శనతో పాటు ఓటరు అవగాహనపై ప్రతిజ్ఞ చేశారు. అందరూ కూడా మే 13న లోక్సభ ఎలక్షన్స్ లో బయటికి వెళ్ళి ఓటు వేయాలి. ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది హాలిడే కాదు, ఇది మనం చేయాల్సిన బాధ్యత కోసం మనకి ఇచ్చిన ఒక అవకాశం. అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా అందరూ ఓటు వేసి మన డెమోక్రసీని గెలిపించాలి. అందరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి గాంధీగుడి గారి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మే 13th వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మద్యం లేకుండా, డబ్బు లేకుండా, కుల మతాలకు అతీతంగా ఓటు వేయండి. ఇదే మా గాంధీగుడి తరఫున అందరికి ఇచ్చే సందేశం. మనం గెలవాలి అంటే మనం ఓట్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ టు విన్, వీ హ్యావ్ టు ఓట్. జై హింద్. మనకున్న ఈ హక్కుని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలండి. ఇది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడు కూడాను. వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుందాం. లెట్స్ ఓట్ అండ్ ఓట్ రైట్.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ గా తాను కొనసాగలేనని లవ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అరవిందర్ సింగ్ లవ్లీ ఏడాదికే తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలతో పలువురు ఆప్ మంత్రులు జైలు పాలయ్యారని, అయినా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు అరవిందర్ సింగ్ లవ్లీ తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తల ప్రయోజనాలను రక్షించలేకపోతున్నారని, అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని లవ్లీ ఖర్గేకు రాసిన లేఖలో తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ వాక్ ఫర్ కేజ్రీవాల్ పేరుతో వాక్దాన్ నిర్వహించింది. ఆప్ మద్దతుదారులు కేజ్రీవాల్ ఫోటో ఉన్న జెండాలతో వాక్దాన్లో పాల్గొన్నారు. జైల్ కా జవాబ్ వోట్సే అని నినదించారు. కేజ్రీవాల్ కు మద్దతుగా ఢిల్లీ ప్రజలు తరలివచ్చారని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ ను జైల్లో పెడితే ఆప్ ప్రచారం చేయలేదని భాజపా భావించిందని, కానీ ఢిల్లీ ప్రజలే స్వచ్ఛందంగా కేజ్రీవాల్ కోసం ప్రచారం చేస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాల ప్రచారం చూసి ప్రధాని నరేంద్ర మోదీ చాలా భయాందోళనకు గురవుతున్నారని, అందుకే ప్రచార సభల్లో ఆయన ప్రసంగ వైఖరిని మార్చుకున్నారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ సందేశ్ ఖాళీ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. సందేశ్ ఖాళీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సీబీఐ భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. సందేశ్ ఖాళీలో ఉగ్రవాదులకు తృణమూల్ కాంగ్రెస్ రక్షణగా నిలుస్తోందని భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి పెంచగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సీబీఐ సందేశ్ ఖాళీలో తనిఖీలు చేయడంపై టీఎంసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పశ్చిమ బంగాల్ సందేశ్ ఖాళీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాకు సంబంధించిన కేసులో 2వ విడత పోలింగ్ రోజున సీబీఐ తనిఖీలు చేయటం టీఎంసీ భాజపా మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. శుక్రవారం బెంగాల్లోని 3 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోన్న వేళ సందేశ్ ఖాళీలో సీబీఐ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. ఈ తనిఖీలో టీఎంసీ నేత బంధు ఇంట్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, బాంబులు పట్టుబడ్డాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. పశ్చిమ బంగాల్లో ఉగ్రవాదులకు టీఎంసీ రక్షణ కల్పిస్తోందని భాజపా మండిపడింది. బంగాల్ ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వంతో విసిగిపోయారని, రేపిస్టులను టీఎంసీ సమర్థిస్తోందని, ఉగ్రవాదులకు బెంగాల్ స్వర్గధామంగా మారిందని మండిపడ్డారు. బెంగాల్లో బాంబు తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోందని కమలం పార్టీ మండిపడింది. बम स्क्वाड निकाल रहा है और संदेश खाली में क्या हुआ, कोई छुपा हुआ है क्या? तो ममता राज तो एक प्रकार से क्षमा करेंगे, आतंकवादियों का गढ़ बन गया है, क्योंकि आतंकवादी जानते हैं चाहे वो कर्नाटका के रेस्टोरेंट के बम फोड़ने वाले हों कि हमको वहां पनाह मिलेगी, यही है. సందేశ్ ఖాళీలో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తనిఖీలు నిర్వహించిందని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. డార్జిలింగ్, రాయ్గంజ్, బలూర్ఘాట్ లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోన్న వేళ సందేశ్ ఖాళీలో సీబీఐ అనైతిక దాడి చేసిందని టీఎంసీ ఆరోపించింది. తమ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సీబీఐ, భాజపా కలిసి కుట్ర పన్ని ఈ సోదాలు నిర్వహించాయని ఆరోపణలు చేసింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనప్పటికీ బంగాల్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సీబీఐ సోదాలు నిర్వహించిందని ఆరోపించింది. ఈ ఆయుధాలు నిజంగానే తనిఖీల్లో పట్టుబడ్డాయా లేదా సీబీఐ, ఎన్ఎస్జీ అక్కడ రహస్యంగా అమర్చారో తేల్చాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సందేశ్ ఖాళీలో నిజంగా అమర్చిన బాంబులు లభ్యమైనట్లు సీబీఐ భావించి ఉంటే వాటిని నిర్వీర్యం చేసేందుకు స్థానిక పోలీసులు సహకరించేవారని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. సందేశ్ ఖాళీలో మాజీ టీఎంసీ నేత షాజహాన్ సహచరుడికి చెందిన 2 ప్రాంగణాల్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది. పోలీస్ సర్వీస్ రివాల్వర్, విదేశీ తుపాకులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం ఓట్ల పండుగ నడుస్తోంది. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే 2 దశలు పూర్తయ్యాయి. ఇక ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వేసవి రద్దీతో పాటు ఎన్నికలకు వెళ్లే వారి కోసం స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ అభిమాన పార్టీకి ఓటేసేందుకు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. తెలంగాణలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారుండటంతో దానాపూర్, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ లను ఎక్కువ సంఖ్యలో వేశారు. ఇక ఉత్తరాంధ్ర మీదుగా వెళ్లే విశాఖ, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లకు తోడు అదే మార్గంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్, సంత్రగాచి, సికింద్రాబాద్ మధ్య 42 రైళ్లు, కాచిగూడ, కోచువెల్లి, కాచిగూడ మధ్య 4 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్, ఆరిస్కరా మధ్య 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మీదుగా కర్ణాటకకు ఈ రైళ్లున్నాయి. ఇలా సికింద్రాబాద్, దానాపూర్, హైదరాబాద్, గోరఖ్పూర్, కాచిగూడ, కోచువెల్లి, సికింద్రాబాద్, అగర్తల, సికింద్రాబాద్, సంత్రగాచి, సికింద్రాబాద్, షాలిమర్, సికింద్రాబాద్, పాట్నా, తిరుపతి, షిరిడి, కాచిగూడ, మధురై, సికింద్రాబాద్, కొల్లం, హైదరాబాద్, కటక్, హైదరాబాద్, రాక్సౌల్ ఇలా ఇతర రాష్ట్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఈ సీజన్లో మొత్తం 1079 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. దానాపూర్కు 22 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి 11 రైళ్లు వెళుతున్నాయి. ఈ రైళ్లన్నీ ప్రతి గురువారం నగరం నుంచి బయలుదేరతాయి. అటువైపు నుంచి ఇంతే సంఖ్యలో ప్రతి శనివారం తిరుగు ప్రయాణమవుతాయని అధికారులు తెలిపారు. ప్రతిరోజు నడిచే సికింద్రాబాద్, దానాపూర్ ఎక్స్ప్రెస్ లో వెయిటింగ్ లిస్టు జాబితా ఉన్నందున క్లోనింగ్ రైళ్ల మాదిరి వీటిని నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రేపు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మే నెలలో వెళ్ళటం అని చెప్పి ఇప్పుడు ఇవాళ దాకా పిల్లల పరీక్షలు సరిపోయినాయి. సరే టికెట్ బుక్ చేసుకుని వెళ్తే రైల్వే రిజర్వేషన్ అంతా అయిపోయింది అంటున్నారు. పోనీ ఎలక్షన్ ముందు రోజునో లేదా 2 రోజుల ముందు వెళ్దామంటే ఆ రోజు చూస్తే బాధలు ఎక్కువగా ఉంటుంది టికెట్ల రేట్లు. కాబట్టి మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఓటర్లుగా మేము ఏ పార్టీ అనేది కాదు, ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు పెట్టి ఈ పార్టీ వాళ్ళు బస్సు ఎక్కేదాని కన్నా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ నెంబర్ ఒకటి ఇచ్చి దానికి మాకు కల్పిస్తే అవకాశం కల్పిస్తే మేము అందరం వెళ్ళి ఇప్పుడు 85 ఏళ్ళ వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ఓటు వేయించుకున్నారు. అట్లాగే కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోమన్నారు గవర్నమెంట్ వాళ్ళని. సామాన్యుడు అనేవాడు ఆ రేట్లు పెట్టుకుని బస్సు టికెట్లు తీసుకుని వెళ్లే బదులు ఎలక్షన్ కమిషన్ మాకు ఫ్రీగా బస్సులు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా గెలిచిన తర్వాత మేము ఫ్రీ బస్సు అంటున్నారు లేడీస్ కానీ ఇంకోటి. దాని బదులు ఇప్పుడు మాకు బస్సు ఏర్పాటు చేస్తే శుభ్రంగా ఊరెళ్ళి ఓటు వేసుకోవడానికి అవకాశం బాగుంటుంది అనేది మీ ద్వారా తెలియజేసుకున్నాం. సో మాకు ఇప్పుడు ఓటు వేయడానికి ఏమవుతుందంటే బస్సెస్, ట్రైన్స్ అవైలబుల్గా లేవు వెళ్ళడానికి. మొత్తం ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. కానీ మాకేమో తప్పకుండా ఓటు వేయాలని ఉంది. కానీ ఓటేయడానికి ఇంటికి వెళ్ళే సౌకర్యం అనేది మాకు లభించట్లేదు. ఈ గవర్నమెంట్ మాకు ఏమన్నా కొంచెం ఉచిత బస్సు కానీ ఏమన్నా టికెట్స్ కానీ ప్రొవైడ్ చేస్తే బస్సులు కానీ మేము ఓటేసి మా ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నాం.